స్థితిలో మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయమున భార్య యజమాని ఎలా పిలుస్తూ ఉందంటే, ఒకప్పుడు ఏవండి అని పిలిచేవారు, ఈ సమయంలో ఏరా ఎక్కడున్నవారు అనేటువంటి స్త్రీలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అతి ముత్యము కంటే అమూల్యమైనదని. ఈ సమయమున నేను సంజయ్ గారికి చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, మరి తన జీవితంలో తన యజమానులను గౌరవించే బిడ్డగా ఉండాలి. ఈ లోకములో మొదటిగా వివాహమైన తరువాత దేవుణ్ణి మర్చిపోయి మన ఇష్టానుసారంగా ఉండడము కాదు, కానీ దేవుని సన్నిధిలో మంచిగా అభివృద్ధి చెందడానికి దేవుని సన్నిధిలో ప్రార్థనా పరురాలుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అదే సామెతల గ్రంథంలో రాయబడి ఉంది, భార్య దొరికిన వానికి మేలు కలుగును అని. ఈ సమయంలో భార్యలు మేకుల్లాగా ఉండడం కాకుండా ఎలాగుండాలంటే మేలుకరంగా ఉండాలని సహోదరికి నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, మరి వివాహ సమయంలో మరి ఇట్టి రీతిగా దేవుడు కృప చూపి ఉన్నాడు. మరి ఆ దంపతులను బట్టి